హలో ఆల్! ఈరోజైతే మనం చికెన్ పికిల్ చేసుకుందాం రండి. ఈ ధనియాలు, ఈ లవంగం, పట్ట ఇవన్నీ నేనేదైతే మసాలా చూపిస్తున్నానో నేనైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చికెన్‌లో అయితే కొంచెం సాల్ట్, పసుపు ఏసి మంచిగా వాష్ చేసేసుకొని, మళ్ళీ కొంచెం సాల్ట్, పసుపు ఏసేసుకొని పక్కన పెట్టేసాననమాట. ఒక హాఫ్ అన్ అవర్. దాన్నయితే ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను. బాయిల్ చేసిన తర్వాత అది మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలనమాట. నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకొని పక్కన ఆయిల్‌లో అయితే ఈ చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనం బాయిల్ చేసి పెట్టుకునింది. ఈ చికెన్ అయితే మనకు గోల్డ్ గోల్డ్ కలర్‌లో రావాలనమాట. చూపిస్తున్నాను కదా! ఈ కలర్‌లో వస్తే మంచిగా ముక్క అనేది బాగా క్రిస్పీగా ఉంటుంది. చాలా రోజులైతే మనకు ఉంటుంది. ఎక్కడికి పాడైపోదు. 1 మంత్ పైనైతే ఉంటుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. మనం చికెన్ ఏదైతే ఆయిల్‌లో ఫ్రై చేసామో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అదే ఆయిల్‌లో ఏసి ఫ్రై చేసేసాను. స్మెల్ అంతా పోయిన తర్వాత మంచిగా మనం చేసుకున్న పౌడర్ అయితే యాడ్ చేసేసాను. మసాలా పౌడరు. దీని తర్వాత మనం కారం కూడా మనకు తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ బౌల్ అయితే వేసాననమాట చిన్న కూరగిన్నెతోటి. ఇదైతే మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మనకి సరిపోతే యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను దాన్ని తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేశాననమాట. ఇప్పుడు చికెన్ పీసెస్ మొత్తం ఏసి యాడ్ చేసేసాననమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చికెన్ రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత మనం ఆహ్, లెమన్ అయితే పిండేసుకోవాలి.